మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డనికి కృపా కనికరం ఇచ్చి కాపాడిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న దేవుడికి తరలి ఉంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను అని చెప్తున్నాడు. అంటే యోబు గారు ఒక మాట చెప్తున్నాడు, సర్వశక్తుడైన దేవుడు నాకు ఇంకనూ తోడై ఉన్నాడు. అంటే ఎప్పటికీ నాకు తోడుగా ఉన్నాడు. నా తల్లి గర్భంలో పడిన మొదలుకొని భూమి మీదకి వచ్చిన నేను తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా సర్వశక్తుడైన దేవుడు నాకు ఎప్పటికీ తోడై ఉన్నాడు అని రాయబడింది. ఎంత నమ్మకం దేవుని పిల్లారా. అంటే ఒక యాత్ర జీవితంలో తండ్రిలో ఉంచి తరతరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చి నా తల్లి గర్భంలో పడి తిరిగి నేను వెళ్ళిపోతున్నాను కదా, అయినప్పటికీ ఎప్పటికీ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నాకు ఎలాంటి భయం లేదని యోబు గారు మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని పిల్లారా ఇలాంటి ధైర్యం కలిగి మనం చెప్పేవారిగా ఉన్నామా దేవుని పిల్లారా? అలా చెప్పేవారిగా మనందరం జీవించినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా. ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తోడు ఉన్నాడని ఒక నమ్మకంతో మనందరం బ్రతుకుదాం, జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయన. సర్వశక్తి కలిగిన దేవుడు మాకు తోడై ఉన్నాడని నిత్యము నా తండ్రి అట్టి ధైర్యంతో మేము బ్రతుకున్నట్లు కృప చూపమని తండ్రి నేను బ్రతిమలాడుకుంటూనైనా మా హృదయాలు మీరు వెలిగించమని అడుగుతూనైనా. ఇదిగో కాశ్మీర్లో ఎంతమంది అయితే తండ్రి భర్తలను పోగొట్టుకొని బాధపడుతున్నారు, వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి నెమ్మదిని దయచేయమని, ఓదార్పునట్టి బిడ్డలకు అనుగ్రహించి కనికరించి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.